చిట్టా నంబర్ 3 జర రసవత్తరంగా ఉంటుంది ఫ్రెండ్స్. బద్నామీ చూడురు మీరే. కంప్లీట్గా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ఒక మీడియా బూటకం అని అనుకుందాం. నాయుడు నితీష్ రాజకీయ లీలలు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన దృష్టిలో మీడియా అబద్ధాల మేడలు అని చెప్పి చెప్తాం. ఇది ఎట్లుంటుంది అంటే నాయుడు గారిది నితీష్ గారిది ఒక పెద్ద డ్రామా క్వీన్ లెక్క పోర్ట్రే చేస్తారండి. ఈ ఎస్పెషలీ ఈ మన ఇది అంటారు కదా, ఏమంటారు, కమ్యూనిస్ట్ మీడియా ఉంటుంది కదా, ఈ అర్బన్ నక్సల్ మీడియా ఆర్ కమ్యూనిస్ట్ మీడియా ఎట్లయితే ఉంటుందో కంప్లీట్గా నితీష్ కుమార్ని నాయుడు గారిని కంప్లీట్గా ఒక డ్రామా క్వీన్స్ లెక్క ప్రొడ్యూస్ చేస్తారు. ఎట్లా అంటే బీజేపీ తుమ్మిందనుకో సర్దెవరికి అవుతుంది తెలుసా? నాయుడు గారికి నితీష్ గారికి. అగో చూసినావా వీళ్ళకు సర్దయింది, ఇన్ని తుమ్ములు తుమ్మిండ్రు, తుమ్ముకి 200 బ్యాక్టీరియా బయటికి వచ్చింది, ఆ బ్యాక్టీరియాల ఘాతకమైన వైరస్ కనిపించింది, అది స్ప్రెడబుల్ వైరస్, దానివల్ల ప్రభుత్వం కూలిపోతుంది తుమ్మినందుకు. ఇదన్నమాట మొత్తం నడిపించేది. ఇది ఎట్లుంటుంది అంటే అసలు వీళ్ళు ఎంత ప్రెషర్లు ఉన్నారో చూసుకోవాలనంటే వీళ్ళ ప్రెషర్ కాదు, అమిత్ షా మోదీ గారి బీపీ చెక్ చేయాలి అంటే వీళ్ళ బీపీ ఎంత ఉందో తెలిసిపోతుంది అని అట్లా పోట్రే చేస్తారయ్యా. ఇక నాయుడు గారి పాత చరిత్రకు తీసుకుపోయి ఆయనని బద్నాం చేసి ఇక ఎట్లా మాట్లాడతారనంటే నాయుడు గారు బిర్యానీ తింటారట, బిర్యానీ తిన్నాక వీళ్ళు మాట్లాడేది ఎట్లుంటుంది ఈ కమ్యూనిస్ట్ మీడియా అంతా ఎట్లుంటుంది అంటే నాయుడు గారు బిర్యానీ తింటారంట, ఎట్లయింది సారు బిర్యానీ అని చెప్పి మాట్లాడితే టూ స్పైసీ ఉంది, ఇంకా దీన్ని కొంచెం ఇట్లా చేస్తుంటే బాగుంటుండే, మళ్ళీ పార్సల్ కూడా కట్టుకొని పోయేది నాయుడు గారు అని అన్నట్టు మళ్ళీ లాస్ట్కి ప్రాజెక్ట్ చేస్తారు. బీజేపీ ఏదో యాంటీ ఆంధ్ర అయినట్టు, మోడీ అంతా బిట్రే చేసినట్టు కంప్లీట్గా ఒక డ్రామాటిక్ సీన్ క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్. 2 సంవత్సరాల తర్వాత మనం ఇక మాట్లాడితే ఒక కంప్లీట్గా ఒక చిరునవ్వు కనిపిస్తుంది కథ. మోడీ దర్బారు కూలిపోతుందనని, వీళ్ళు ఫండ్స్ కోసము బీజేపీని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అందుకే నాయుడు గారు నితీష్ గారు ఢిల్లీ పోతలేరని, ఢిల్లీ విజిట్ క్యాన్సిల్ చేసుకొని బిట్రే చేస్తున్నారని, నాయుడు గారి పొలిటికల్ జీపీఎస్ పనిచేస్తలేదనని, ఆయన హైదరాబాద్ పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నాడని అండ్ ఢిల్లీ చైర్లలో ఇంట్రెస్ట్ చూపుతున్నాడని ఇట్లా ఒక బూటకపు నాటకం పెడతారు. ఇండియన్ మాన్సూన్ అన్న మనం ప్రిడిక్ట్ చేయొచ్చు తప్ప, మాన్సూన్ అన్న మనం ప్రిడిక్ట్ చేయొచ్చు తప్ప వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఎస్పెషలీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మన నితీష్ గారిని ఎట్లా బద్నాం చేస్తారో మాత్రం ప్రిడిక్ట్ చేయలేము రయ్యా. ఏదో ఒక ముద్ద దొరికిందంటే అగో నాయుడు గారు అని చెప్పి షురూ చేస్తారు. అయితే ఇదంతా ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ప్రతిసారి నాయుడు గారిని నితీష్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు అని చెప్పి మాట్లాడితే ఈడ ఒకటి ఉంటుంది. ఏందనంటే కేవలం నాయుడు గారిని నితీష్ గారి మీద మాట్లాడితే వీళ్ళకు టీఆర్పీలు వస్తాయి. ఎట్లానంటే ఇప్పుడు వీళ్ళ వల్లనే ప్రభుత్వం ఆగిందని, నాయుడు గారు పాపం అలిగిండని, అలగంగానే వాళ్ళ ఎంపీలకు చెప్పిండని, మద్దతు తీసేస్తున్నాడని, నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తున్నదనని, మోదీ గారి పైన గుస్సాలు ఉన్నాడనని, ఎన్డీఏను వదిలేస్తున్నాడని అని చెప్పి మాట్లాడతారు. అసలు కథ ఏంది గిరీష్ ఇదంతా అనంటే మొన్న దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు బీహార్ పోయిర్రబ్బా. బీహార్ పోయి ఎవడెవడైతే బెయిల్లో ఉన్నారో వాళ్ళందరూ కథలు పడుతున్నారు, బిల్లు వచ్చింది, 30 రోజులు జైల్లో ఉన్నాడు అని అంటే తాట తీస్తాము, పదవులు గీదవులు అన్నీ పోతాయి, పెదవులు మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పి ఒక సెటారికల్ సారు కొట్టిండు మోదీ గారు. కొట్టంగానే నాయుడు గారు కూడా బెయిల్ నుంచి వచ్చే ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు, నితీష్ గారు కూడా నితీష్ గారి మీద అయితే ఒక కేసు కూడా లేకపోయాయి కదా, సరే నాయుడు గారి మీద ఉందని అనుకుందాం. సుప్రీంకోర్టు ఆయనకు నిజంగా చెప్పాలంటే ఆయన బెయిల్ పిటిషన్ ఏదైతే వీళ్ళు రద్దు చేయాలని కోరినరో సుప్రీంకోర్టు కొట్టేసిందా వెనకటిది, అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కేసు మీద. అయినా బట్టగలిసి మీ దేశుడు మానరాయ. కేవలం ఇది నితీష్ మీద చంద్రబాబు నాయుడు మీదనే ఉంటుంది. మళ్ళీ రేవంత్ రెడ్డికి అత్యంత ఎక్కువ కేసులు ఉన్న భారతదేశంలో ముఖ్యమంత్రి ఎవరు రాబాయ్? రేవంత్ రెడ్డి మీద పల్లెత్తు మాట మాట్లాడరు. ఎందుకంటే ఇలా నాడి మొత్తము ఎవరు చుట్టూ? నితీష్ నాయుడు చుట్టూ. అంటే మోడీని ఇరకటంలో పెట్టాలా, భారతీయ జనతా పార్టీని ఇరకటంలో పెట్టాలా, ఈ రిలేషన్ ఏదైతే ఉన్నదో కూటమిని దాన్ని చెదరగొట్టాలా. ఇది ఇలా తత్వం. ఇప్పుడు ప్రాబ్లం ఏందనంటే రేవంత్ రెడ్డి గారి మీద ఎంతసేపు మాట్లాడినా కానీ పెద్ద మైలేజ్ వస్తుందా ఫ్రెండ్స్? మైలేజ్ రాదు. ఎందుకంటే పట్టించుకుంటారు ఎవడన్నా, లైట్ తీసుకో అని చెప్తారు. బట్ అదే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితే కొంచెం జరాలకి ఇమేజ్ వస్తుంది. కరెక్టా కదా? ఇంకా కొంచెం పెద్ద మ్యాగజైన్లో ఏమవుతారనంటే చూసినామా ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూ అయిపోతున్నది,
ఆయన ఎంపీలకు చెప్పేసిండు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లలో చంద్రబాబు నాయుడు గారు చాలా గుస్సా మీద ఉన్నారు, నితీష్ గారు చాలా గుస్సా మీద ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో సుదర్శన్ రెడ్డిని పెట్టిరు, ఆయన తెలుగోడు కాబట్టి ఖచ్చితంగా ఆయన అయోమయంలో పడిపోయిండు. అయోమయంలో పడిపోయి ఆయన ఖచ్చితంగా బీజేపీకి మద్దతు తెలుపడు. విప్ జారీ చేయలేరు కాబట్టి బగావత్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి అని చెప్పి వగేరా 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 వాడు. అసలు ఈ ఇండి కూటమిని ఆయన ఫస్టే నాయుడు గారు మాకు సపోర్ట్ చేస్తారా అంటే మూతి మీద దన్నిండు. నాయుడు గారు మూతి మీద దన్నిండ్రు. అవురా భయ్, వెనకటికి కాంగ్రెస్ కూటమితో ఉండొచ్చు, రాజకీయాలలో పర్మనెంట్ దోస్తులు ఎవరున్నారు, పర్మనెంట్ శత్రువులు ఎవరు ఉన్నారు. వచ్చిండు కూటమిలు ఉన్నాడు ఆయన. ఇన్ఫ్యాక్టు ఆ 130th అమెండ్మెంట్ ఏదైతే బిల్లో ఉంది కదా దానికి మద్దతు తెలిపిందే టీడీపీ కదరా భయ్. నిష్పక్షమైన పక్షపాతం లేకుండా రాజకీయాలు నడపాల్సింది అని చెప్పి ఫస్ట్ మద్దతు తెలిపిందే ఈ బిల్లుకి తెలుగుదేశం పార్టీ కదా. అయినా ఏం చేయాలి, బట్ట కాల్చి మీదేయాలి. రేవంత్ రెడ్డి మీద మాట్లాడతారా? మాట్లాడరు. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ మీద ఉన్నాడు సిబిఐ మీద, కరెక్టా కదా. యాక్చువల్లీ మోదీ అన్నది అరవింద్ కేజ్రీవాల్. హేమంత్ సోరెన్ కూడా బెయిల్ మీదనే ఉన్నాడు, సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ మీద. లల్లూ ప్రసాద్ యాదవ్ కూడా బెయిల్ మీదనే ఉన్నాడు. కాకపోతే టార్గెట్ ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. హైలైట్ ఏంటంటే నితీష్ గారి మీద ఏం లేకపోయినా ఆయననే అన్నాడు, బీహార్ గడ్డ మీద పోయి నితీష్ గారినే అని అన్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి మీద కూడా ఉన్నాయి, దాని మీద కౌంట్ చేయరు. అసలు నేను ఒక మాట అడుగుతా, ఇప్పుడు ఈ బిల్లు ఇప్పుడు పాస్ అయింది రాబాయ్, సపోజ్ పాస్ అయింది. ఇది ఎప్పుడు పాస్ అయింది, సే ఇవాళ 23rd August 2025లో పాస్ అయింది. అంటే ఇప్పటి నుంచి ఎవడైతే ఎమ్మెల్యే, ఎంపీ ఆర్ మినిస్టర్, సీఎం, ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఇప్పటి నుంచి వాళ్ళ మీద కొత్త కేసులు బుక్ అయితే, కొత్త కేసులు బుక్ అయ్యి 30 రోజులు జైలు ఉంటే వాళ్లకు వాళ్ళ మినిస్ట్రీ పదవి, అలా అహంకారం అన్నీ నాశనం అవుతాయి. దీన్ని రెట్రోస్పెక్టివ్ సినారియో అంటారు లీగల్గా. అంటే వెనకటివన్నీ తీసుకొని ఇప్పుడు మాట్లాడతారా? బిల్ ఎప్పుడు పాస్ అయింది, ఇవ్వాలి అంటే రేపటి నుంచి తీసుకుంటారంటే ఈ టైం తర్వాత తీసుకుంటారు కదా, కరెక్టా కదా. ఇదే ఇట్లనే నడుస్తుంది కదా. వెనకటి కన్నైనా మాకు తెలియదు అని అంటారు కదా తర్వాత. అసలు ఎవరిని ఎవరు ఎట్లా బద్నాం చేస్తున్నారు అని అనేది మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? కోయిలేషన్ వీళ్ళకి ఎట్లా మాట్లాడుతున్నారంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లలో బగావత్ చేస్తున్నాడట ఎవరు, చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా. ఇప్పుడు నేను ఇలా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, డేటా పెట్టే ముంగట మాట్లాడుతున్నా, వీళ్ళకి డేటా పెట్టి చూపిస్తేనే కదా అర్థమవుతుంది. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అని మాట్లాడతాం. ఎన్డీఏ ఎవరిని ఫీల్ చేసింది ఫ్రెండ్స్, రాధాకృష్ణన్ గారిని ఫీల్ చేసింది. ఇక్కడ ఇండి కూటమి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని చేసింది. ఇప్పుడు 2 సభలల్లో రాజ్యసభ ఇంకా లోక్సభ 2 తీసుకొని చూస్తే కరెంట్ సైజ్ ఎంత ఉంది, 782 విత్ లోక్సభ అండ్ రాజ్యసభ వేకెన్సీస్ అని కలిపి. హౌస్ స్ట్రెంత్ ఎంత ఉంది 2024 అని అంటే లోక్సభ 18, ఎన్డీఏకి 293 ఉన్నాయి, ఇండి కూటమికి 234 ఉన్నాయి, అదర్స్ 16, బీజేపీ అలోన్ 240 ఉన్నాయి. అదే రాజ్యసభ ఆగస్ట్ 2025 తీసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీకి 102 ఉన్నాయి, ఎన్డీఏకి 134 ఉన్నాయి, ఇండి కూటమికి 77 ఉన్నాయి, అదర్స్ ఒక 30 ఉన్నాయి, ఫ్యూ వేకెంట్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కడు వచ్చి ఓటేస్తే ప్రతి ఎంపీ ఇంక్లూడింగ్ రాజ్యసభ అండ్ లోక్సభ ఓటేస్తే ఎన్డీఏ ఓట్లు ఎంతైతే ఫ్రెండ్స్ 293 ప్లస్ రాజ్యసభ 427, ఇండి కూటమి ఎంతైతే 234 ప్లస్ 77 311, మెజారిటీ ఆఫ్ 782లో 392 వచ్చేసిందంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్డీఏ కూటమి నుంచి గెలుస్తాడు, కరెక్టా. ఎన్డీఏ కూటమికి ఎంత ఎడ్జ్ ఉన్నది అని అంటే 300 మెజారిటీ, ఇండియా కూటమికి 427 ఉన్నది ఎన్డీఏ కూటమికి. కాంగ్రెస్ కూటమికి ఎంత ఉన్నది, ఇండి కూటమికి 311, 427 ఏడా 311 ఏడా. బై ఛాన్స్ అనుకుందాం వీళ్ళు చెప్పిన నరేటివ్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమికి బగావత్ చేసిండని అనుకుందాం. టీడీపీకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు రాబాయ్, 16. బీజేపీకి ఎంతమంది ఉన్నారు, ఆంధ్రాలో 3, జనసేనకు 2, వైఎస్ఆర్సీపీకి 4, అంటే 21 out of 25 అని అనుకుందాం. ఇదేదో బీజేపీ ఖచ్చితంగా బీజేపీకి ఎత్తారుగా, డౌటా. చంద్రబాబు నాయుడు గారు బగావత్ చేసినా పవన్ కళ్యాణ్ గారు అయితే చేయరుగా. సో ఈ 2 సీట్లు అయితే బీజేపీకే పడతాయి కదా, ఎన్డీఏకే పడతాయి కదా. అంటే 3+2 ఎంత అయింది, 5 అయింది కదా. అంటే పోతే ఎన్ని పోతేయచ్చు, 16 పోతేయచ్చు, వైఎస్ఆర్సీపీ 4 పోతేయచ్చు. వైఎస్ఆర్సీపీ కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతానన్నది. అంటే ఇది ఏమైంది 5 + 4 9 సీట్స్ అయితే వచ్చేసినాయి కదా. అంటే మిగతా 16 సీట్స్, మిగతా 16 కదా 21 ఉన్నాయి కదా, 9 సీట్స్ అయితే వచ్చేసినాయి. 25లో ఇంకా మిగులుతాయి 16. 16కి 16 పోయినా
బీహార్ కంప్లీట్ పోయినా ఇంకా ఇండి కూటమి గట్టిగానే ఉన్నది కదా. ఇక మీరు చెప్పురి ఫ్రెండ్స్, ఈ అడ్డమైన నరేటివ్లు పెట్టి ఏదో టీఆర్పీల కోసము, వ్యూస్ కోసము, ఆ వ్యూస్ వచ్చిన కొంచెం సెంట్ల కోసము, శంఖ కింద వాసన వస్తే సెంటు కొట్టుకునికి సెంట్ కావాలి గంతే. గా సెంట్ల కోసము డాలర్లు కూడా రావిళ్ళకు సెంట్సే. అబద్ధాల నాటకం, అయ్య జాగిర్ అన్నట్టు మాటలు. ఇప్పుడు మీరు చెప్పురు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెప్పురు. ఇక ఇది ఎట్లుంటుంది అంటే 427 ఎక్కువ, 27 ఏడా 311 ఏడా. శంషపెట్టి గీకినా తెల్ల షేట్లు నల్ల షేట్లు అయినా, నల్ల షేట్లు ఎర్ర షేట్లు అయినా, మొలతాళ్ళు మూతబరిలకు వచ్చిన మూతబరిలు ఇక నాకు వచ్చినాయి మాటలు, ఆడికి వచ్చిన పీక్ కట్టలు కట్టేది ఏమన్నా ఉందా ఇండి కూటమి చెప్పురు నాకు. ఇప్పటిదాకా నేను ఈ 130th అమెండ్మెంట్ గురించి కూడా క్లియర్ కట్గా చెప్పిన. ప్యానిక్ ఏముంటుందండి? కొత్తగా ఏదైనా చేస్తే జైలుకి పోతావు అంటే నువ్వు తప్పు చేస్తావా? నేను తప్పు చేస్తా, కరప్షన్ చేస్తా, పెద్ద పెద్దవి చేస్తా, 5 సంవత్సరాలు జైలుకు పోతా, 30 రోజులు జైలు తిండి తింటా, నన్ను సస్పెండ్ చేయొద్దని అంటే బద్దాలు భాషింగాలు చేస్తారు తర్వాత. ఇది బద్నామీ తప్ప ఇంకేమైనా ఉన్నదా ఫ్రెండ్స్? అందుకనే నేనేమన్నా, నితీష్ నాయుడు గారి రాజకీయ లీలలు, మీడియా అబద్ధాల మేడలు, ఈ అబ్రకదబ్రా మాటలు మీరే అర్థం చేసుకొని మీ కమెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్. నాకు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. అండ్ కమెంట్ చేయకుండా మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ బటన్ నొక్కకుండా మాత్రం మర్చిపోవద్దు. భారత్ మాతాకి జై.